ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాల సమయంలో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రద్ధతో దేవుని వాక్యాన్ని వింటున్నారు, వాక్యానుసారంగా నడుస్తున్నారు. దానిని బట్టి దేవుని యొక్క ఆశీర్వాదము మన మీద ఉంటుందని నేను నిశ్చయంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా 2వ కీర్తన మొదట కీర్తన భాగాన్ని మనం చూద్దాం. ఈ కీర్తనలో 2వ కీర్తనలో ఈ దినం ఇచ్చినటువంటి అంశము అద్వితీయ బాంధవ్యము. ఏది జరిగిపోతుంది? 12 వాక్యాలు ఉన్నాయి ఇక్కడ. ఏం జరిగిపోతుంది? ఒకవేళ మీరు చదివి ఉంటే ఇంటి దగ్గర మీకు తెలిసి ఉంటే ఒకసారి చెప్పండి. అద్వితీయ బాంధవ్యం ఒకటి. ఏడో వాక్యం ఇంకా మీకు తెలంగాణ. వెరీ గుడ్. 12వ వాక్యం ఇంకా చాలు. ఒకటి వస్తే చాలు. మనం పబ్లిషన్ 2 లెఫ్ట్ సైడ్ పోయాయి, రైట్ సైడ్ ఏం చెప్తారు? గంఖ. 2 వాక్యములు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ప్రతిరోజు కంటే 5 నిమిషాలు లేట్కి ఇచ్చారు. ఎందుకంటే పాట పెద్దది కదా, అందుకు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అద్వితీయ కుమారుడు. ఈ అద్వితీయ కుమారుడిలో దేవుని వాక్యము, యెహోవా నాకు ఇలాగున సెలవిచ్చాను, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నా. 2వ వాక్యం, కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఎడల కోపించును. దేవుడు కోపిస్తాడు. ఎవరు కుమారుడు? పిల్లలు ఉన్నారు. పిల్లలు మిమ్మల్ని అంటారు, మా తండ్రి మా తండ్రి మా అమ్మ. కాబట్టి పిల్లలైనా తల్లిదండ్రులైనా మీరైనా నేనైనా మన అందరము క్రీస్తు యొక్క పిల్లలము. బాంధవ్యము అంటే క్రీస్తు ఏమో దేవుని కుమారుడు. క్రీస్తు దేవుని కుమారుడు, మనము క్రీస్తు పిల్లలము. ఇది బాంధవ్యము, దేవునిలో ఉన్న బాంధవ్యం. మనందరము యేసుక్రీస్తు ప్రభు యొక్క పిల్లలము. ఎందుకు ఆయన పిల్లలము? క్రీస్తు శిలువలో రక్తాన్ని చిందించి పడి ఉన్న మనలను నిలువబెట్టి, పాపములో చచ్చిన వారమైనటువంటి మనలను నిలువబెట్టి ప్రాణం పెట్టి కొని ఉన్నాడు. కాబట్టి మనందరము కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క పిల్లలము అనేటువంటి సత్యాన్ని వాక్యం ద్వారా తెలియజేస్తాము. కాబట్టి ఈ 2వ వాక్యంలో కూడా కొన్ని మాటలు రాయబడి ఉన్నవి. ఏమని రాయబడి ఉన్నవి? 7వ అధ్యాయం 3వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేసినట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. యేసుక్రీస్తు ప్రభు యొక్క పిల్లలమైతే, యేసుక్రీస్తు ప్రభు యొక్క పిల్లలమైతే మన యొక్క మార్గములను, 2 మన క్రియలను దిద్దుకొనుడి. దావీదు ఏం చెప్పాడంటే, కుమారుని ముద్దు పెట్టుకోవాలి, కుమారుని ముద్దు పెట్టుకోవాలి. అందుకనే చివరికి వెళ్ళే కొద్దీ కూడా ఆయన కూడా ఒక మాట చెప్పి ఉన్నాడు కదా. 22 అక్కడ చూసినటువంటి వాక్యంలో కూడా
42. ఒకప్పుడు పరిసయ్యులు శాస్త్రులు అందరూ కూడి ఉండగా యేసు వారిని చూచి ఒక ప్రశ్న వేశారు. యేసుక్రీస్తును గూర్చి మీకేము తోచుచున్నది? ఆయన ఎవరి కుమారుడని ఆయనని అడిగాను. ఆయన 2 తత్వాలు దేవుని దగ్గర ఉన్నాయి. ఒక తత్వము శరీర తత్వం, 2 తత్వాలు, రెండో తత్వము దైవిక తత్వం. ఒక తత్వము దావీదు తత్వము, 2 దైవతత్వము కాబట్టి దేవుని కుమారుడు. ఈ విధముగా వాళ్ళు చెప్పవలసి ఉన్నది గట్టిగా ప్రభు అడిగేసరికి వారు ఏమీ చెప్పలేక ఎవరి మార్గాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకని? యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకోలేక, యేసుక్రీస్తు ప్రభు యూదుల వాడని మావాడని అని చెప్పుకోలేక వారు పారిపోయారంతే. ఎవరు మాట్లాడలేదు. కానీ మీకు తెలియాలి, 1 దైవత్వము, 2 మానవత్వము. మానవత్వము దావీదు వంశంలో నుంచి, యోధా గోత్రంలో నుంచి వచ్చింది. దైవత్వము దేవునిది పరిశుద్ధాత్మ ద్వారా వచ్చింది. కాబట్టి ఇంత లోతుగా వెళ్తే అర్థం అవ్వదు. కనుక ఇప్పుడు అద్వితీయ బాంధవ్యము అనే మాట. అద్వితీయ అంటే ఏకైక, రెండవది ప్రత్యేకమైన. అద్వితీయ 2 భాగాలు చేద్దాం. అద్వితీయ 1, కుమారుడు 1. ఆ ఏకైక 1 ఏకైక, రెండవది ప్రత్యేకమైన. ఇక మరి బాంధవ్యం అంటే బంధం, బంధుత్వం, అనుబంధం, ప్రేమానుబంధం. అంటే క్రీస్తుకుని మనకి ఉన్నటువంటి బంధము ప్రేమానుబంధము. చూసినా బాబు పాప పుట్టాడు అనుకో, ఎంత కష్టాల్లో ఉన్నా తల్లి వేగు తెంచుకుని పుట్టినటువంటి ఆ పాపనైనా బాబునైనా వెంటనే కష్టాన్ని మార్చుకో. ఆయన మనలను కలిగి ఉన్నాడు కాబట్టి సిలువలో కన్నాడు. ఆ సిలువలో ఎన్ని ఆపరేషన్లు జరిగాయి? ఆయనకి ఎన్ని ఆపరేషన్లు జరిగాయి? తల మీద గాయాల ఆపరేషను, పక్కలో గాయాల ఆపరేషను, చేతుల్లో గాయాల ఆపరేషను, పాదాల్లో ఆపరేషను. ఇన్ని ఆపరేషన్ల ద్వారా నిన్ను నన్ను కన్నాడు, సంఘాన్ని కన్నాడు మొట్టమొదట. ఇదే మన అద్వితీయ బాంధవ్యం. ఎంత శ్రేష్టమైనటువంటి సందేశం! ఈ సత్యం నీకు తెలియకపోతే క్రైస్తవ్యం అంటే ఏంటో అనుకుంటాం, క్రీస్తు అంటే ఏంటో అనుకుంటాం, ప్రభు అంటే ఏంటో అనుకుంటాం. కానీ నీకు తెలియాలి ఏమిటి అంటే, ప్రభు యేసుక్రీస్తు సిలువలో ఉండగా ఆయనకు జరిగిన ఆపరేషన్ గురించి మనం తెలుసుకో. అదే బాంధవ్యం, అద్వితీయ బాంధవ్యం. అందులో ఏ మార్పు లేదు. నీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు, అన్యులకు అసలు అర్థం కాదు. యేసుక్రీస్తు ప్రభు 5 ఆపరేషన్ల ద్వారా మనల్ని కలిగి ఉన్నాడు అనేటువంటి సత్యము మనకి అర్థం కాదు. చూడండి ఒకసారి కీర్తనకారుడు అంటాడు 86లో ఒక మాట చదువుకుందాం. 86:8 నీవు మహాత్యము గలవాడు, ఆశ్చర్య కార్యము చేయగలవాడు. ఎవరట? నీవే. మొదటి మాట రాసుకోవచ్చు మీరు. నీవే, నీవు అద్వితీయ కుమారుడవు. నీవు రెండోది, అద్వితీయ కుమారుడు అంటే రెండోది అద్వితీయ దేవుడవు. అద్వితీయ దేవుడు. ఇన్ని అద్భుతాలు ఉండకపోతే సిలువలో ఈ శ్రేష్టమైన సంఘాన్ని, ఆయన డొక్కలో నుంచి పుట్టింది ఈ సంఘం, పక్కటంకుల్లోంచి వచ్చింది ఈ సంఘం. ఆయన అద్వితీయుడు. ఆయన దేవుని యొక్క సారూప్యములలో ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి దావీదు చెప్తున్నటువంటి మాట ఏమిటి? నీవే అద్వితీయ దేవుడవు. ఎంత మంచి మాట! అద్వితీయ దేవుడు. ఇటువంటి అద్వితీయ దేవుడిని నమ్మడానికి ఈ ప్రజలు ఏం చేస్తున్నారన్నా, ఈ ప్రజలు ఏం చేస్తున్నారు? ఇష్టానుసారమైన క్రియలు చేస్తున్నారు. ఇంకోటి చెప్పారండి, ఏదో
క్రియలు, మార్గములు, వివిధ మార్గములు ఎన్నుకున్నా. ఒకటి ఏనుగును పూజించాడు, ఒకటి రకరకాల మార్గాలు, క్రియలు, చేష్టలు. ఇంకా ఏమంటాడు? మేము దేవాలయంకి వెళ్తున్నాము, దేవాలయంలో ఉన్నాము, దేవాలయంలో నడుస్తున్నాము, దేవాలయంలో తిరుగుతున్నాము అంటున్నామట. కానీ మన క్రియలు స్థిరం లేదు. మనం ఎవరి పిల్లలు అన్నమాట? నీవే అద్వితీయ దేవుని కుమారులమ్మ, అద్వితీయ దేవుని పిల్లలమ్మ అయ్యుండి కూడా ఆ వాక్యము యెహోవా ఆలయము, ఇది యెహోవా స్థలము, యెహోవా ఆలయము, ఈ ఆలయంలో యెహోవా ఉన్నాడు అని అంటాము. పెదవుల వరకే మాత్రమే, పెదవులతోనేనంట, హృదయంతో అంటలేదంట. ఆయన ఏమని పిలుస్తున్నాడు? చూడండి, 118వ కీర్తన 20వ వచనంలో ఆయన పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? ప్రభు పిలుస్తాడు. నీ క్రియలను బట్టి, నీ పిల్లల క్రియలను బట్టి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తారు. దేవుని సన్నిధానంలోకి వచ్చాము. ఇది ఆలయము, ఇది దేవుని స్థలం, దేవుని యొక్క ఆలయము, దేవుని యొక్క ఆలయము, దేవుని యొక్క ఆలయం అని పెదవులతో పలుకుతున్నాము తప్ప హృదయాన్ని దేవునికి అప్పగించట్లేదని రాయబడి ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలంట? దిద్దుబాటు చేసుకునడం రాయబడి ఉంది అక్కడ. దిద్దుబాటు చేసుకునండి. చూడండి ఏమంటున్నాడు? 118:20, ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించుదురు. చూసారా? నీతిమంతులైన వాళ్ళు ఏం చేస్తారు? దేవుని సన్నిధానంలోకి వస్తారు. నీతిమంతులు కాని వారు ఏం చేస్తారు? ఇది దేవుని స్థలము, దేవాలయము, దేవుని స్థలము, దేవాలయము, నిత్యము ఈ రీతిగా మాట్లాడతాం. కాబట్టి నీ క్రియలను, నీ మార్గాన్ని దిద్దుబాటు చేసుకో. ఈ శ్రమ అనుభవ కూటంలో అక్కడ చెప్తున్న మాటే నేను చెప్తున్నాను. కాబట్టి దేవుడు ఏమిటంట? నీవే అద్వితీయ దేవుడవు, అద్వితీయ దేవుడవు. రెండో మాట చూడండి, మార్కు సువార్త, సులువుగా వదిలేస్తాం, 12:29. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు ఆగమనం. ఒకటి అద్వితీయ దేవుడు, రెండు అద్వితీయ ప్రభువు. అద్వితీయ రాసిందే చెప్పండి నాకు. అద్వితీయ ప్రభువు. కాబట్టి ఈ అద్వితీయ బాంధవ్యం ఏమిటి అంటే, మనము ఆయన పిల్లలమై ఉన్నాము, క్రీస్తు దేవుని కుమారుడై ఉన్నాడు. మీ మార్గములను సరిచేయడానికి లోకానికి వచ్చాడు, మన క్రియలను సరిచేయడానికి లోకానికి వచ్చాడు. ఎందుకు అంటే అద్వితీయ బంధుత్వము నీకును దేవునికి కలిగి ఉన్నది కాబట్టి, అద్వితీయ బాంధవ్యము నీకును నాకును మన అందరికీ దేవుడితో కలిగి ఉన్నది కాబట్టి, దేవుడే మారుగా కుమారుగా వచ్చి ఉన్నాడు. దేవుడే మారుగా, దేవుడే కుమారుడిగా వచ్చాడు. ఎందుకంటే మనకి అంత బేగా బాబుగారు తప్పు చేసాడనుకో, మరి వెళ్ళిపో ఇంకెప్పుడు రాకి ఇంటికి అనేద్దామా? నయ్యానో భయానో, లాలించో పాలించో, ఏమండి బుద్ధి చెప్పు, కుమార్తె అయినా కుమారుడైనా వెళ్ళిపో నువ్వు, మళ్ళీ నువ్వు రావద్దు అన్నాడట. నాన్న నాకు సెల కావాలి, మంచి సెల కావాలి, అందరికంటే బాగా మంచి సెల కావాలి అని కోపం వచ్చింది తండ్రికి. ఏంట్రా నువ్వు చూస్తే ఖాళీగా ఉన్నావు, వచ్చి ఎన్నో పెద్ద ఉద్యోగం చేసుకుంటే కొనుక్కున్నా పర్లేదు, ఏంటనుకున్నావు? ఇస్తానులే అని ఈయన ఏం చేస్తాడు? ఏదో షుగర్ ఫ్యాక్టరీలో ఎక్కడో పాయింట్ చేస్తాడు. 2 రోజులు సెలవు వచ్చింది, ఇంటికి బట్టి పనికి వెళ్ళాడు. ఈ పిల్లోడు వీళ్ళ అమ్మ అప్పు చేసి డబ్బులు ఇచ్చిందంట. అబ్బాయిని అంతమంది తిట్టేస్తున్నారు మీరు,
కొనుక్కోవాలి కాబట్టి నేను డబ్బులు ఇస్తున్నానని చెప్పి ఎక్కడో తెచ్చి తంటాలు పడింది. తల్లి కదా, తల్లి ప్రేమ చూపించింది. వెళ్తా ఉన్నాడు. వెళ్తూ ఉన్న సమయంలో ఏదో షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసి తండ్రి తలకి తలపాకు కట్టుకుని ఎన్ని రోజులు సెలవు వచ్చాయి అన్ని రోజులు నేను వస్తానని చెప్పి ఇటుకలు మోస్తున్నాడు. ఇటుకలు మోస్తుంటే తల్లి ఇచ్చిన డబ్బుతో వెళ్ళిపోతున్నాడు కొనుక్కోవడానికి. అనుకోకుండా తండ్రిని చూసి నేనన్న మాటకి నా తండ్రి ఇటుకలు మోస్తున్నాడు. నాకు సెలవు అవసరమా? నా తండ్రిని కష్టపెట్టాను, నా తల్లిని కష్టపెట్టాను. పేరు తెచ్చుకుని పుట్టినటువంటి నేను నా తల్లిని కష్టపెట్టకూడదు. ఎందుకంటే ఒక్క సెల్ల కోసము అదిగో మండుటండలో నా తండ్రి మరిగిపోతా ఉన్నాడు. కాబట్టి నేను ఈ మాటను విరమించుకోవాలి, పరుగుని తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నా కొడుకేనా నానా, నా కొడుకేనా, నీ ప్రయాస, నీ రక్తాన్ని మరిగిస్తున్నావు. ఒకసారి ఏమో ఆ షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నావు, ఈ ఖాళీ టైంలో ఈ ఇటుక బట్టిలో పనిచేస్తున్నావు. నా కోసమే కదా, నాకెందుకు ఈ సెలవు, నాకెందుకు? ఇప్పుడే నీవు చేయవలసిన పని సాయంకాలం వరకు నేను చేసి నేను వస్తాను, నువ్వు ఇంటికి పదని పశ్చాత్తాపడి. అది బాంధవ్యం, అద్వితీయ బాంధవ్యం. క్రీస్తుతో నీకు కలిగి ఉండుట నీ కన్న బిడ్డలతో నువ్వు కలిగి ఉన్నట్లే. దేవునితో కలిగి ఉండుట నీ కుమార్తెతో నువ్వు తల్లివైనటువంటి నీవు నీ కుమార్తెలతో కలిసి ఉన్నట్లే. తప్పు వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నీ పిల్లల ద్వారా శ్రమ వచ్చినప్పుడు మనలను మనం మందలించుకొని వారిని చెదరగొట్టేవారుగా కాదు, కానీ క్రీస్తు వలె సిలువలో ప్రాణం పెట్టి నిన్ను నన్ను కొన్నట్లుగా ప్రేమించాలి తప్ప వారిని దూషించకూడదు, విమర్శించకూడదు. ఏదో ఒకటి నాన్న ఆ ఇటుక బట్టిలో ఇటుకలు మోస్తున్నటువంటి తండ్రిని చూసి పశ్చాత్తాపడి తిరిగి తీసుకొని వెళ్ళి తన తల్లి ఎక్కడ నుంచి డబ్బులు తెచ్చావు అక్కడిచ్చేయమ్మా, అక్కడిచ్చి నా అంతటా నేను కష్టపడి, నా అంతటా నేను శ్రమపడి నాకు కావలసిన దాన్ని నేను కొనుక్కుంటాను తప్ప నన్ను ఎంతవరకు పెంచడమే గొప్ప బాంధవ్యం. ఇది ప్రేమానురాగ బంధము అని చెప్పి ఉన్నాడు. వెంటనే మారు మనసు పొంది యోహాను సువార్త 3:16 ఏముంది? ఆ తర్వాత అద్వితీయ కుమారుడు, ఒకటి అద్వితీయ దేవుడైతే, 2 అద్వితీయ ప్రభు అయితే, 3 అద్వితీయ కుమారుడు. తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్ముడు ఈ రీతిగా నేర్చాడు. వారికి ఉన్నటువంటి బాంధవ్యం అంటే ఎప్పుడు విడిపోరు. వారు ఒకరికొకరు కలిసి ఉంటారు. దేవుడు నిన్ను చూచినప్పుడు పరిశుద్ధాత్ముడు పంపిస్తాడు. దేవుడు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు తన కుమారుని పంపిస్తాడు. అందుకే వారికి ఉన్నటువంటి పేరు ఏమిటంటే అద్వితీయ దేవుడని, అద్వితీయ ప్రభు అని, అద్వితీయ కుమారుడని దేవుని వాక్యం తెలియజేస్తాం. కాబట్టి ఆ ముగ్గురిని త్రియేక దేవుడైన తత్వంలో ఏకత్వమైనటువంటి దేవుడిని మనం నమ్ముతున్నప్పుడు దేవాలయంలోకి వచ్చి ఇది దేవాలయము, 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 ఇది మందిరము, ఇది మందిరము, ఇది పరిశుద్ధమైన స్థలము అని నోటితో అనకూడదు, కానీ హృదయంతో మాట్లాడాలి. ఇది బాంధవ్యము, ఆత్మీయ బాంధవ్యము, ఆధ్యాత్మికమైన బాంధవ్యము. గనుక దేవుని బిడ్డలారా, ఏ రీతిగా మనం ఉన్నాము? కొలస్సీ పత్రికలో పరిశుద్ధుడైన పౌలు 1వ అధ్యాయము 17వ వచనంలో ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు. ఇప్పుడు మళ్ళీ ఇంకో మాటకి చూసాం, మళ్ళీ మనం ఆధార సంభూతుడు. ఆధారం, భూమిని
ఆ సమస్తము కూడా ఆకాశము నుండి వేలాడదీసిన వాడు దేవుడే. ప్రతిదాన్ని నిన్ను కలుగజేసిన వాడు ఆధార సంభూతుడే. ఈ సృష్టిని కలుగజేసిన వాడు ఆధార సంభూతుడే. ఆయనకును మనకునే ఉన్నటువంటి ఆత్మీయ బాంధవ్యాన్ని పాడు చేసుకోకూడదు. ఈ ఆధ్యాత్మికమైనటువంటి బాంధవ్యాన్ని, ఆత్మీయమైనటువంటి బాంధవ్యాన్ని, ఈ అద్వితీయమైనటువంటి బాంధవ్యాన్ని మనం వేరు చేసుకోకూడదు. గనుకనే ఈ యొక్క శ్రమానుభవ కూటములను ఏర్పాటు చేసి ఉన్నారు. దేవుడికి దూరం అయిపోతామేమో అని. దేవుడు మనకు దూరం అయిపోతే అంతెందుకండి, ఒకసారి ప్రభు కళ్ళు మూసుకున్నాడు అనుకోండి, 2 నిమిషాలు ఈ భూమి అలా జరిగిందనుకో, 1 నిమిషం అలా జరిగిందనుకో, ఈ ఆలయంలో మనం ఉంటామండి. ఆది సంభూతుడైన, ఆది సంభూతుడు. అదే వాక్యంలో కొంచెం ఒక వాక్యం ముందుకెళ్తే, అదృష్ట దేవుని స్వరూప 15 వచనమా చెప్పు. ఆయన అదృష్ట దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఆది కాండంలో ఉన్న దేవుడు ప్రకటన గ్రంథం వరకు కూడా ఎన్నో కార్యాలు చేసిన దేవుడు. ఆయన సర్వోన్నతుడండి. అందుకనే ఆయనకున్నటువంటి నామకరణము అద్వితీయ దేవుడని, అద్వితీయ ప్రభు అని, అద్వితీయ కుమారుడని, ఆది సంభూతుడని, ఆది ఆధారభూతుడనేటువంటి మాటలు ఎంత విలువైన మాటలు. ఆధ్యాత్మికమైన జీవితంలో ఉంటేనే ఈ మాటలు అర్థమవుతాయి. ఆధ్యాత్మికమైన జీవితాలు, ఈ బంధము ఎవరితో ఏర్పడాలంటే క్రీస్తుతో ఏర్పడాలి. క్రీస్తును మనల్ని తీసుకుని వెళ్ళి అప్పుడు చూసాము, నా ప్రాణమా తినుము తాగుము సుఖించమని తిన్నాడు, తాగాడు, చచ్చాడు. అక్కడి నుండి ఆ చచ్చిన పాతాళంలో నుండి ప్రభువును అడుగుతున్నాడు. అబ్రహాము కుడిపార్శ్వమున కూర్చున్న లాజరుతో చిటికిన వేళ్ళతో కొన్ని దాహాన్ని తీర్చమని అడుగుతున్నాడు. అంటే కుమారుడైన యేసుక్రీస్తు నిన్ను ముద్దు పెట్టుకుని, ఆయన తండ్రి ఆయన ముద్దు పెట్టాడు కాబట్టి ముద్దు పెట్టిన వారి దగ్గరకు మనల్ని తీసుకెళ్లి ఆయన కుడి పార్శ్వమున మనలను కూర్చోబెడతాడు. ఇది ఇది టైటిల్ అద్వితీయ బాంధవ్యము. ఇది నీవేమో ప్రభువుని ముద్దు పెట్టుకోవాలి, ప్రభువునేమో తన తండ్రి ముద్దు పెట్టుకుంటాడు, తన తండ్రి దగ్గరకు మనల్ని తీసుకొని వెళ్తాడు. అందుకే లాజరు దిక్కుమాలిన వాడైనప్పటికీ కూడా, తోడులేని వాడైనప్పటికీ కూడా, ఎవరు సహాయం చేయనటువంటి దీనుడైనప్పటికీ కూడా దేవదూతలు వచ్చి తీసుకెళ్ళి తన కుడి పార్శ్వమున కూర్చోబెట్టుకుంటే ఈ చూసి అగ్నికొండంలో చూసి అడుగుతున్నాడు, చిటికన వెళ్తూ ఆ నీతిమంతునితో నీళ్ళు వేయించు చాలు, ఆ నీతిమంతునితో నీళ్ళు వేయించు, ఆ నీతిమంతునితో నీళ్ళు వేయించు, ఓ చుక్క, మళ్ళీ ఎక్కువ అడగలేకపోము కదా. కాబట్టి దేవుని పెట్టాలా, అద్వితీయ బాంధవ్యాన్ని పాడు చేసుకోకూడదు. ఈ 40 దినాలు ఒకరోజు మానేసామంటే దేవునికి నీకు ఉన్న సంబంధం తెగిపోతుంది అనమాట. క్రీస్తుకు నీకు ఉన్నటువంటి సంబంధం తెగిపోతుంది. ఎప్పుడు కూడా మానకుండా ప్రభువుని ఆరాధించాలి. ప్రభువుని నీ నోటితో పెదవులతో అంటున్నాడు ఇర్మియా. ఎంత చక్కగా మనకు తెలియజేశాడంటే అక్కడ ఎక్కడ చూడండి ఒకసారి ఆ మాట. మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము. ఇలాగే అంటున్నారట అందరూ. మనం ఉన్నాం లేదు లిస్టులో. మరి ఈ స్థలము యెహోవా స్థానం, ఇది యెహోవా స్థానం, ఇది యెహోవా స్థానం. ఇక్కడిక్కడే, లోపల లేదు, హృదయంలో లేదు. జాగ్రత్త. కాబట్టి చూడండి, ఆది కాండము దేవుడు ఏం చేస్తున్నాడో చెప్తాడు అక్కడ. ఇందాక చూసాం కదా, ఎక్కడ 13, 18, 20లో చూసాం. ఇప్పుడు ఎక్కడ చూస్తాం? 24, 31. ఆది కాండం యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడ నీవు లోపలికి. చూసావా, ఇలా పిలుస్తున్నాడు దేవుడు.
ఆయన బలిపీఠం మీద ఉండి మనల్ని పిలుస్తుంటే ఏదో పెదవులు మాత్రము ప్రారంభించుకొని పెదవులతో ఆరాధించుట, పెదవులతో దేవుని స్తుతించుట జరుగుతూ ఉంది. ఇది మానండి, ఇది మాని దేవుని చిత్తంలో ఉండాలి. ఆయన అంటాడు, సౌలు అంటాడు కదా, సౌలునేమో దేవుడు శ్రేష్టమైన రాజుని చేశాడు. దేవునికి ఇచ్చేటప్పుడు మంచున్న గొర్రెలు అసలైనవి అన్నీ తీసేసుకుని దేవుని స్తుతించడం ఎలాగా, విలువలేని స్తుతించాడు. సమూయేలుతో చెప్తే వెళ్ళి ఆయన రాజు చేయండి అని చెప్తే వెళ్ళి రాజు చేసిన రాజు అయ్యాక మనం కూడా అంతే. బలపడిన తర్వాత, దేవుల్లో ఉన్న తర్వాత, దేవుని కొరకు బ్రతికిన తర్వాత, దేవుని చిత్తానుసారంగా నీవు అభివృద్ధి పొందిన తర్వాత దేవుడెవరు అనేటువంటి స్థితిలోకి మనం వచ్చేస్తాం. ఆ సౌలు అదే చేశాడు. తెచ్చాడు, రాజ్యం మీద తిరిగాడు, యుద్ధం చేశాడు, మేలం బంగారం తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు, రోడ్డు కూడా తెచ్చి దేవుడికి ఇచ్చాడు. తప్పు కదా? కోపం వచ్చింది దేవుడికి, తన రాజ్యం నుంచి రాజత్వాన్ని తీసివేశాడు. కాబట్టి మనము పేతురు పత్రికలు కూడా కొన్ని మాటలు మనం చూస్తాం. మొదటి యోహాను 3:5, మొదటి యోహాను పాపములను తీసివేయుటకు, మొదటి యోహాను 3:5 పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయన అని. ఏంటంటే అసలే మాట అదే, దేవుడిలో పాపము లేదు, పాపము లేదు. అందుకనే ఆయన అద్వితీయ కుమారుడు, అందుకనే అద్వితీయ దేవుడు, అందుకనే అద్వితీయ ప్రభు. ఒకటి అద్వితీయ దేవుడు, 2 అద్వితీయ ప్రభు, 3 అద్వితీయ కుమారుడు. ఎందుకు? ఆయనలో పాపం లేదు కాబట్టి. ఆయన పాపం ఎరిగిన వాడు కనుక, ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయన మహోన్నతుడు, మహిమాన్వితుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త, సర్వాంతర్యామి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడంతము, దేవదేవుని యొక్క కుమారుడు. మనకి ఆయన సిలువలో ప్రాణం పెట్టిన గొప్ప తండ్రిగా ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన ఏం లేదంట, పాపము లేనివాడు క్రీస్తు. రెండవది చూడండి, 1 పేతురు 2:22 చూడండి, ఒక వాక్యం చదివి ముగించేస్తాను, అయిపోయింది. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు. కాబట్టి మన నోట్లో ఆయన పిల్లలం కాబట్టి మనలో ఏముండకూడదు, కపటం ఉండకూడదు. రెండోది అక్కడ ఉన్నదే చెప్పండి. 1 కపటం ఉండకూడదు, రెండోది పాపం ఉండకూడదు. మనము దేవుని యొక్క పిల్లలు, క్రీస్తు మనకు తండ్రి అయి ఉన్నాడు. క్రీస్తుకు తండ్రి అయిన వారి దగ్గరకు మనం వెళ్ళాలి అంటే మనము పాపం లేని వారుగా ఉండాలి, శాపం లేని వారుగా ఉండాలి. నీ మాట ద్వారా, క్రియ ద్వారా కానీ, నీ మార్గం ద్వారా కానీ, ఏది ఏమైనప్పటికీ నువ్వు ఒక ఇష్టమైనటువంటి దేవుని పాత్రగా ఉండాలి తప్ప అపవిత్రమైనటువంటి పాత్రగా నువ్వెన్నడూ ఉండకూడదు. మనం దేవుని పిల్లలు. దేవునికి మనకి ఉన్నటువంటి బంధము అద్వితీయ బాంధవ్యం. అందుకనే ఆ పాట పాడుకుంటాం, యెహోవా మా తండ్రి గాడ, యేసుడు మా అన్నగాడ. మంచిపాట. కాబట్టి ప్రతి విషయాన్ని మనం నొక్కి ఒక్కానిచ్చినప్పుడు దీనిలో ప్రతి విషయము మనకు కనబడుతుంది. ఇక మత్తయి సువార్తలోకి వచ్చేద్దాం. మత్తయి సువార్త చదువుకున్న వాక్యం చదవండి, 22:42. మీరు ఏమనుకుంటున్నారని అడిగారు. అక్కడ యేసుక్రీస్తు అంటే మీరు ఏమనుకుంటున్నారు? అక్కడ ఎవరున్నారు? శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దుకాయలు ఉన్నారు, హేరోదీయులు ఉన్నారు, సమస్త పెద్దలు ఉన్నారు, గుంపు ఉంది అక్కడ. మనమేమనుకుంటున్నాం? అద్వితీయ దేవుడు అని అనుకుంటున్నాం. 1, 2
అద్వితీయ ప్రభు అని అనుకుంటున్నాం మనం, అద్వితీయ కుమారుడని మనం అనుకుంటున్నాం. అక్కడ శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని, సద్దుకైన వాళ్ళందరినీ అడిగినప్పుడు ఆయన చెప్పాడు, ఆయన ఎవరు మాట్లాడలేదు. మళ్ళీ వాళ్ళు వంకర మాట్లాడుతున్నారు, చాలా వంకర మాటలు ఉన్నాయి అక్కడ. చూడండి, ఏమని క్రీస్తుని గురించి మీకేం తోచున్నది, ఆయన ఎవరి కుమారుడని అడిగారు. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పారు. అందుకైతే అలాగైతే నేను శత్రువులను మీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుంటుమని ప్రభువుతో చెప్పినది దావీదు ఎందుకన్నాడు? ప్రభువుతో చెప్పినది దావీదు ఎందుకన్నాడని తిరగబడి వాళ్ళు అడుగుతున్నారు. దావీదు కుమారుడని మీరు చెప్పేస్తున్నారు. అయితే మరి పాత నిబంధన గ్రంథంలో, కీర్తన గ్రంథంలో 78వ కీర్తనలో ఆ చెప్పిన మాట ఏంటి? ప్రభువు తన ప్రభువుతో, మళ్ళీ ఒకసారి చూడండి, దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వల్ల ఎలా చెబుతున్నాడు? దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగా అతని కుమారుడని మీరు అంటున్నారు? ఇక్కడ చాలా తిరగాసం ఉంది. మీరు ఇంకా ప్రభు అని అంటున్నారు అని. అయితే ఒకటి శారీరకంగా నా కొడుకే, ఆధ్యాత్మికంగా ప్రభు కొడుకు ప్రభు. ఇది అర్థమైందా? శారీరకంగా దావీదు కొడుకే అయినా, ఆధ్యాత్మికంగా 2 తత్వాలు ఉన్నాయి యేసుక్రీస్తులు అని చెప్పాను నేను. శరీర తత్వము, దైవత్వం. శరీర తత్వంలో యోగా గోత్రపు సింహమైనటువంటి దావీదు యొక్క కుమారుడని, దైవత్వంలో దేవదేవుని యొక్క కుమారుడని, పరిశుద్ధాత్మ వలన మాట పలికి ఉన్నాడనేటువంటి సత్యాన్ని మనము గ్రహించాలి. వారైతే చివరికి వచ్చేసరికి 46లో మాటలాడక పోయిరని వాక్యము అక్కడ తెలియజేస్తా ఉంది. చూడండి 46, ఎవడను మారు మాట చెప్పలేక పోయిరి. కొంతమందికి నువ్వు తప్పు చేసావా నువ్వు అన్నావు అనుకో, ఒప్పుకుంటాడా? తప్పు చేసినా కానీ ఒప్పుకోడు. దొంగ ఎప్పుడు దొంగనాడు ఒప్పుకోడు, దేవుడిని అంటాడు. అందుకని వీళ్ళందరూ దొంగలు కదా. ఈ శాస్త్రులైన వారు, పరిసయ్యులైన వారు, సద్దుకయ్యులు, హేరోదీయులైన వాడు, ఇక పిలాతు అయినటువంటి వీళ్ళందరూ కూడా పెద్దలైనటువంటి వారు దొంగలు. ఆయన దేవుని కుమారుడు, మనిషి కుమారుడే. కానీ దేవుని కుమారుడు అన్న మాట నోటంట అనకుండా మారు మాట చెప్పక వారు వెళ్ళిపోయి, ఈ ఆత్మీయ బాంధవ్యము క్రీస్తుతో మాకు ఉందన్న సంగతి మర్చిపోయారు, అంతే, ఇంకేం లేదు. ఈ ఆధ్యాత్మికమైనటువంటి, ఈ అద్వితీయమైనటువంటి బాంధవ్యము క్రీస్తుకును మాకు, నీకును నాకు ఉన్నదని ముఖాముఖి చెప్పాలి. అక్కడ ఏదైనా సత్యం ఉందనుకోండి ముఖం మీద మాట్లాడాలి, అసత్యం ఉందనుకోండి వదిలేయాలి. అది సత్యమైన అసత్యమైన మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ చూడండి, వీళ్ళు ఒప్పుకోవాలి కదా, మానవత్వంలో దావీదు కొడుకయ్యా, దైవత్వంలో దేవుడు కొడుకయ్యా అని చెప్పాలి కదా. చెప్పకుండా వెళ్ళిపోతాను. మీకు అర్థమైందా? నేను మళ్ళీ చెప్తాను, అది ఏదైనా మళ్ళీ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇంతవరకు చెప్పింది ఒక ప్రసంగం. ఎక్కడి వరకు? అద్వితీయ దేవుడు, అద్వితీయ ప్రభు, అద్వితీయ. అక్కడ ఉండండి, ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చి ఏమంటున్నాడు? కొంతమంది మీరు అందరూ ఉన్నారు. ఉన్న తర్వాత ఇక్కడ యేసు ప్రభు ఉన్నాడు. మీ అందరు ఎదురుగా, మీరు అందరూ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, హేరోదీయులు, బ్రాహ్మణులు, ఇంకా పెద్దలు, వీళ్ళందరూ అనేసుకోండి. ఇంకా మీ ఇష్టానుసారంగా ఏదో పోతాం బాగుంటుంది. అయితే అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గారు ఏదో గోత్రంలోకి వెళ్ళిపోవడం. అయితే మీరు అందరూ నన్ను అడిగారు, ఇక్కడ యేసుప్రభుని అడిగారు. దేవుడు ఉన్నాడు, ఆయనతో మనం పోల్చుకోవద్దు. యేసుప్రభు ఉన్నాడు, నిలబడి అంటే అడిగారు.
యేసుప్రభు అడిగాడు. ఏమని అడిగాడు? క్రీస్తును గూర్చి, అంటే నన్ను గూర్చి మీరు ఏమనుకుంటున్నారు? నన్ను గూర్చి మీరేమనుకుంటున్నారు? మాట్లాడలేదా? కాసేపు నాక దావీదు కుమారుడు దావీదు కుమారుడా? ప్రభు అంటున్నాడు ఇలాగా, దావీదు కుమారుడా, సరే కాసేపటికి నేను శత్రువులను మీ పాదముల కింద ఉంచే వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభు నా ప్రభుతో చెప్పాను. ఆ మాట ఎవరు చెప్పారు? దావీదు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? ప్రార్థన నిబంధన గ్రంథం వచ్చే ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి దాంట్లో ఈ మాట ఉంది. ప్రభువు నా ప్రభువుతో, ప్రభు అంటే ఎవరు? క్రీస్తు. ప్రభు అంటే దేవుడు, నా ప్రభు అంటే క్రీస్తు. ఇక్కడ రెండు ప్రభువులు ఉన్నాయి. ఒక ప్రభువు దైవత్వము, రెండో ప్రభువు మానవత్వం. మానవత్వం ఏమో దావీదు కుమారుడైతే దైవత్వం ఏమో దేవుని కుమారుడు అని ఈయనే తిరిగి చెప్పాడు. కానీ వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేకపోయారు. కాబట్టి దేవునికి మనకును ఉన్నటువంటి బాంధవ్యాన్ని, ఏ బాంధవ్యం అన్నాము? అద్వితీయ బాంధవ్యం. ఈ బాంధవ్యాన్ని మనం ఎవరు కూడా పాడు చేసుకోకూడదు. ఒక్కరోజు మానేసాము అంటే నీకు క్రీస్తుకును నీకు ఉన్న బంధం తెగిపోతుంది. ఏదైనా ఇంటికి 4 రోజులు వెళ్ళదనుకోండి, ఏముందో అనుకునే మనకి ఉన్న సహవాసం ఏముంది? కోల్పోతూ ఉంటాం. నెమ్మదిగా మర్చిపోతాం. కాబట్టి దేవునికి మనకి ఉన్నటువంటి ఈ బాంధవ్యం ఎల్లప్పుడూ కూడా కొనసాగాలి. ప్రాణం ఉన్నంత వరకు చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే, క్రీస్తు నిన్ను నన్ను మన పిల్లలను తీసుకుని వెళ్ళాలి అంటే ప్రాణం ఉన్నంత వరకు ప్రభుతో నడవాలి, ప్రభువుని ఆరాధించాలి. నోటి మాట కాదు కానీ దేవునికి హృదయం ద్వారా స్తుతించాలి. నాకు బలులు ఇవి అవి అక్కర్లేదు కానీ ఒక వాక్యం చెప్తాడు కదా, వాక్యం చెప్తారు ఏమని? విరిగి నలిగిన మనసే నీ బాంధవ్యము. ఈ బాంధవ్యాన్ని మనందరము కలిగి ఉండాలి. దేవుని నామాన్ని స్తుతించేవారుగా ఏ ఒక్కరోజైనా ఈ యొక్క సహవాసంలో పాలుపంపులు తెచ్చుకుంటే క్రీస్తుతో తెచ్చుకున్నట్లు లెక్క. కాబట్టి నిత్యము దేవుని నామాన్ని ఆరాధిస్తూ దేవుని యొక్క కృపలో భద్రపరచబడాలని ప్రేమతో ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. మొట్టమొదటి మాట, ఒక మాట చెప్పండి. దేవుడు, అద్వితీయ ప్రభువు, అద్వితీయ కుమారుడు. ఈ 3 మాటలతో దేవుడు మిమ్మల్ని అభిషేకించి ఆకాశ వాకులకి ఆశీర్వదించున్నాడు.